అందరికీ నమస్తే. భగవద్గీత 100 రోజుల భగవద్గీత లైఫ్ కోచింగ్ స్వాగతం. 17వ రోజు క్లాస్కు స్వాగతం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మనిషి యొక్క శక్తిని నిరంతరం హరించి వేస్తూ నిన్ను దేన్ని పొందనీయకుండా చేసే ఒక అశక్తత గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. దేని వలన మనిషి ఏ సంకల్పాలు నెరవేరడం లేదు, దేని వలన తాను ఏది పొందాలనుకున్నా పొందలేకపోతూ ఉన్నాడు, దేని వలన మానవుని యొక్క జీవితం స్థిరత్వం లేకుండా, ఒక గమ్యం అంటూ లేకుండా అధోగతి పాలవుతూ నిత్యం అశాంతిని కలిగిస్తూ ఉంటుంది. ఏది మనం సాధించాల్సినటువంటి అసలైనటువంటి విజయం? మనం ఈ జీవితంలో ఆధ్యాత్మిక సాధన కంటూ అందులో మనం ఏం సాధించాలి, ఏం సాధిస్తే అంతా సాధించినట్టు? ఈ అద్భుతమైనటువంటి విషయం గురించి భగవంతుడు ఉపదేశిస్తూ ఉన్నాడు. అదేంటంటే ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ సంయమనం, మనోనిగ్రహం. అన్నీ ఒకటేలాగా అనిపిస్తాయి. ఒక ఇంద్రియ సంయమనం లేదా మనోనిగ్రహం అనబడే ఈ విషయం మన యొక్క దైనందిన జీవితాల్లో ఏ విధమైనటువంటి పాత్ర వహిస్తుంది, దాని యొక్క ప్రభావం ఏంటి, ఇంద్రియాలు నిగ్రహించుకోలేకపోతే వచ్చే సమస్య ఏమిటి, దానివలన మానవుడు ఏ విధంగా పతనమైపోతాడు, ఈ విషయం గురించి తెలుసుకుందాం. చూడండి, మామూలుగా మనం కళ్ళు లేని గుడ్డివాడును లేదా చెవులు వినపడినటువంటి చెవిటివాడును చూస్తూ ఉంటాం. ఆ గుడ్డివాడికి కళ్ళు కనపడవు. అంటే తనకున్నటువంటి 5 జ్ఞానేంద్రియాల్లో ఒక జ్ఞానేంద్రియము లేదు, పనిచేయడం లేదు. కానీ బాగా గమనిస్తే కనుక గుడ్డి వాళ్ళకి విపరీతమైనటువంటి గ్రహణ శక్తి ఉంటుంది. వాళ్ళు శబ్దాన్ని చాలా బాగా గమనించగలుగుతారు. అదేవిధంగా స్పర్శతో కూడా వాళ్ళు స్పర్శను కూడా చాలా బాగా గ్రహించగలుగుతారు. ఎప్పుడో 5 సంవత్సరాల ముందు షేక్ హ్యాండ్ ఇచ్చి కరచాలనం చేసుకుని పరిచయం చేసుకున్నటువంటి వ్యక్తి 5 సంవత్సరాల తర్వాత కూడా ఆ వ్యక్తి కనపడంగానే, ఆ వ్యక్తి దగ్గరికి రాగానే కేవలం అతని యొక్క స్పర్శను లేదా శబ్దాన్ని, వాయిస్ని బట్టి అతన్ని గుర్తించగలుగుతాడు. అంటే మనిషికి ఏదైనా ఒక ఇంద్రియం లోపిస్తే కనుక, ఇంద్రియం ప్రమాదానికి గురై అది పోతే కనుక, ఆ ఇంద్రియం యొక్క శక్తి మిగిలిన ఇంద్రియాలకు సమానంగా పంచబడుతుంది. అంటే కళ్ళు లేని వాడికి మిగిలిన 4 ఇంద్రియాలు శక్తివంతమైపోతాయి, మనస్సు కూడా శక్తివంతమైపోతుంది. చెవులు లేనివాడికి అంతే, మిగిలిన ఆ శక్తి, ఆ ఇంద్రియముల యొక్క శక్తి మిగిలిన ఇంద్రియాలకు పంచబడుతుంది. అంటే మిగిలినవి చాలా బాగా సాధారణంగా కంటే కూడా అతీతంగా పనిచేస్తాయి. దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఇంద్రియాలు ఏవి లోపించినా కూడా మనస్సుకు అత్యంత గ్రహణ శక్తి ఏర్పడుతూ ఉంటుంది. నిజానికి ఇంద్రియాలన్నిటినీ కనుక మనము నిరోధిస్తే, క్లోజ్ చేస్తే, మనస్సుకు అపారమైనటువంటి శక్తి సంతరించుకుంటుంది. అంటే మనస్సును శక్తివంతం చేయాలంటే ఇంద్రియాలను ఉపయోగించకూడదు. మనము మన యొక్క సమస్త ప్రాణశక్తిని కూడా, మనం సంపాదించుకున్నటువంటి ఎనర్జీని కేవలం ఇంద్రియాల ద్వారా విపరీతంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. నీ కనురెప్పలు తెరిచి కన్ను చూడడం ప్రారంభిస్తే దాని అర్థం ఏంటంటే మనస్సు యొక్క మనోశక్తి కళ్ళ ద్వారా ప్రవహించి బయటికి వెళ్ళిపోతూ ఉంది. నువ్వు ఏ వస్తువును చూస్తావో
ఆ వస్తువుకు వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు ఎవరి గురించి మాట్లాడతావో ఆ ఎనర్జీ వారికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏ ధ్యేయ వస్తువును మనసులో పెట్టుకుని మనము ఇంద్రియాలను ఉపయోగిస్తామో దాని అర్థము మన యొక్క శక్తిని ఇంద్రియాల ద్వారా ఆ వస్తువుకు పంపించేస్తూ ఉన్నాం. ఈ విధంగా ఉదయం నుంచి రాత్రి దాకా ఇంద్రియాలను నిరాటంకంగా, విశృంఖలంగా, ఒక పద్ధతి లేకుండా నిరంతరం ఉపయోగించడం వల్ల మనసు విపరీతంగా శక్తిహీనమైపోతుంది. మనస్సు శక్తిహీనమైపోతే మనిషికి బుద్ధి శక్తి లోపిస్తుంది. అంటే బుద్ధి కూడా సరిగా పనిచేయదు. ఏమవుతుంది మనస్సు శక్తిహీనమైపోతే అంటే ఇదే మనస్సు శక్తిహీనమైపోవడమే మనం జీవితంలో ఏమీ సాధించుకోలేకుండా పోవడానికి కారణం. ఎందుకంటే ఏదైనా సాధించాలంటే ఒక గొప్ప శక్తి ఉన్నటువంటి ఆలోచన తరంగాల్ని మనం విశ్వానికి పంపించాల్సి ఉంటుంది. అంటే గొప్ప సంకల్పాన్ని మనము విశ్వానికి అనుసంధానం చేయాలి. ఒక స్ట్రాంగెస్ట్ థాట్ మైండ్లో నుంచి బయటికి రావాలి. మరి మనస్సు ఎప్పుడు శక్తిహీనమైపోతుందో ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా గొప్ప సంకల్పాలు చేయలేడు. అతనికి మూలశక్తి అయినటువంటి సంకల్ప శక్తి లోపిస్తుంది. మామూలుగా మనిషి మనుగడకు 3 రకాల మూల శక్తుల ఆధారం: సంకల్పశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. ఈ సంకల్ప శక్తి లోపించినప్పుడు ఇచ్ఛాశక్తి కూడా లోపిస్తుంది. ఇచ్ఛాశక్తి లోపించంగానే క్రియాశక్తి కూడా లోపిస్తుంది. ఇవన్నీ ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంటాయి. ఇక్కడ మనస్సు నిర్వీర్యమైపోతే అతడు ఎప్పుడూ కూడా అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి సంకల్పాలు చేయలేడు. సంకల్పాలు చేయకపోతే నువ్వు జీవితంలో దేన్ని కూడా సాధించడం అంటూ ఉండదు. ఇప్పుడు మనుషుల యొక్క దుఃఖము దేని గురించే, నేను దాన్ని పొందాలి, దీన్ని పొందాలి, ఇందులో నేను సక్సెస్ అవ్వాలి, నేను ఇంత సంపాదించాలి, ఇంత సంపదను పొందాలి, అనేక రకాలుగా నేను ఎదగాలి అని విపరీతమైనటువంటి కోరికలను, సంకల్పాలను కలిగి ఉంటారు. ఆ సంకల్పాలు తీరకనే మనిషి యావత్ జీవితం అంతా దుఃఖాల పాలవుతుంటాడు. నిస్పృహతో, నిరాశతో, ఎప్పుడూ కూడా శక్తిహీనతతో జీవిస్తూ ఉంటాడు. అదే తనకు కోరుకున్నవన్నీ జరిగినట్లయితే కనుక కొన్నాళ్ళ పాటు చాలా ఉత్సాహంగా పనిచేస్తాడు. ఇక్కడ సంకల్పాలు నెరవేరకపోవడం కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం మనిషి యొక్క నిరాశకి. ఎందుకంటే ఒక మనిషి ఆధ్యాత్మికంగా కూడా ఎదగాలంటే మొదట అతను ప్రాపంచిక విషయాల్లో, అంటే తనకు తగిన విధంగా ఆర్థిక సంపత్తిని కానీ సమృద్ధిని కానీ పొందాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో సక్సెస్ అవ్వాల్సి ఉంటుంది. కుటుంబంలో ఒక గొప్ప సంబంధ బాంధవ్యాలు ఏర్పడాల్సి ఉంటుంది. తన యొక్క చిన్న చిన్న అవసరాలన్నీ కూడా పూర్తవ్వాల్సి ఉంటుంది. ఏ వ్యక్తి అయితే తన యొక్క అవసరాలు పూర్తయ్యి తను సంతృప్తి చెందుతాడో అతను మాత్రమే ఆధ్యాత్మిక మార్గంలోకి రాగలుగుతాడు. ఊరంతా అప్పులు చేసి ఏమాత్రం ఆదాయం లేకుండా, ఏమాత్రం ఎదుగుదల లేకుండా ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు కూర్చొని ధ్యానం చేయి, జపం చేయి, తపస్సు చేయి అంటే అతను ఎప్పటికీ ఆ మార్గంలోకి రాలేడు. అంటే మనస్సు శక్తివంతం కాలేకపోవడం వల్ల కోరికలు తీరడం లేదు, కోరికలు తీరలేకపోవడం వల్ల ఆధ్యాత్మిక మార్గంలోకి రాలేదు, ఆధ్యాత్మిక మార్గంలోకి రాలేక జీవితంలోనే పతనమైపోతూ ఉంటారు. అంటే యావత్తు జీవితం దుఃఖభాజనంగా తయారవడానికి కారణం సంకల్ప శక్తి లోపించడం, అంటే మనోశక్తి లోపించడం. మరి ఈ మనోశక్తి ఎందుకు తగ్గిపోతుంది అంటే నువ్వు ఇంద్రియాలను విశృంఖలంగా, ఒక పద్ధతి లేకుండా, ధర్మబద్ధం కాకుండా ఎలా పడితే అలాగా ఉపయోగించేస్తూ ఉన్నాం. కంటికి, నీ కన్నుకు తెలియదు, నిరంతరం అది ఎప్పుడు చూసినా కూడా దృశ్యాలను చూడాలనే బయలుదేరుతూ ఉంటుంది. ఇక్కడ ఇంద్రియాలు శక్తివంతమైపోతే, ఇంద్రియాలు విశృంఖలమైపోతే, ఎక్కువ స్వతంత్రమైపోతే
అది ఎలా ఉంటుందంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక కుటుంబ పెద్ద ఉన్నాడు, చాలా బాగా సంపాదించి పెట్టాడు. సంపాదించిన సంపదనంతా ఇంట్లో ఒక ఇనుప పెట్టెలో దాచిపెట్టాడు. ఆ కుటుంబంలో 10 మంది దాకా మిగిలిన వాళ్ళు ఉన్నారు. కొడుకులు, కోడళ్ళు, భార్య, అన్నదమ్ములు ఇలాగా. ఎప్పుడైతే కుటుంబ పెద్ద వీరి గురించి సరిగా పట్టించుకోలేదో వీరు విశృంఖలమైనటువంటి జీవితానికి అలవాటు పడ్డారు. వాళ్ళంతా ఎవడికి తోచినట్లుగా వాడు ఆ కుటుంబ పెద్ద సంపాదించినటువంటి డబ్బును తీసుకెళ్ళిపోతూ ఖర్చులు పెట్టేసుకుంటూ ఉన్నారు. మరి ఎవడికి ఇష్టం వచ్చినట్లు వాడు ఆ డబ్బును తీసుకెళ్ళిపోతే కనుక ఏమవుతుంది? కొన్నాళ్ళలోనే ఆ కుటుంబంలో ఆర్థిక భద్రత లోపిస్తుంది. వారు జీవించడానికి కూడా తర్వాత సంపద ఉండదు. అనేక రకాల వైషమ్యాలు తలెత్తుతాయి. కుటుంబ పెద్ద పైన గౌరవం పోతుంది. నిజానికి ఆ కుటుంబమే విచ్ఛిన్నమైపోతుంది. ఇక్కడ మనస్సు కూడా అదే. బుద్ధి తన యొక్క గొప్ప శ్రమతో గొప్ప శక్తిని సంపాదించి పెట్టుకుంటుంది. ఈ ఇంద్రియాలు ఏం చేస్తాయంటే ఆ ప్రాణశక్తిని తమకు ఇష్టం వచ్చిన వాటిపైకి వెళ్ళిపోతూ వాటిని గ్రహించేస్తూ, విషయ వస్తువులన్నింటినీ గ్రహించేస్తూ మొత్తం శక్తిని అంతా హరించి వేస్తూ ఉంటాయి. వాటిని అయిపోయేలా చేస్తూ ఉంటాయి. మీరు బాగా గమనించండి, రాత్రిపూట మనం ఏమీ తినం, 12 గంటల పాటు నిద్రపోయినా కూడా ఎటువంటి అలసట కానీ ఎటువంటి శక్తిహీనత కానీ మనకు అనిపించదు. ఉదయం చాలా ఉత్సాహంగా ఎనర్జెటిక్గా లేస్తాం, యోగా చేస్తాం, జాగింగ్ చేస్తాం, కరాటే చేస్తాం, అనేక రకాలుగా ఉత్సాహంగా రోజును ప్రారంభిస్తాం. రోజు యొక్క మొదటి గంటల్లో చాలా శక్తితో, ఉత్సాహంతో ఏదైనా కర్మని ప్రారంభిస్తాం. మరి ఉదయం అంతా కూడా 3 సార్లుగా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఈ యొక్క ఆహారాన్ని తింటుండటంతో పాటు అనేక రకాల చిరు వస్తువులు తింటూ, అనేక రకాల కూల్ డ్రింక్స్ తాగుతూ, ఈ విధంగా ఎన్నిసార్లు తింటూ తాగుతున్నా కూడా సాయంత్రం అయ్యేసరికి శక్తి మొత్తం కోల్పోయి మనిషి సుస్థి అయిపోతాడు, చాలా శక్తిహీనత పొందుతాడు. కారణం ఏంటంటే అన్నిసార్లు తింటూ తాగుతున్నా కూడా ఎందుకు అంత శక్తిహీనత అవుతుంది అంటే, ఎందుకంటే నువ్వు మనస్సు చేత, ఇంద్రియాల చేత నిరంతరము నువ్వు సంపాదించుకున్నటువంటి శక్తిని నిద్రలో ఉండి, మనోరహిత స్థితిలో ఉండి సంపాదించుకున్నటువంటి శక్తిని ఇంద్రియాలు వాడేసుకుంటూ ఉన్నాయి. అందుకే ఏది సంకల్పించాలన్నా, ఏం చేయాలన్నా అతనికి సంకల్ప శక్తి ఉండదు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మన జీవితం బాగుండాలంటే, జీవితంలో కోరుకున్నవన్నీ మనం సాధించుకోవాలంటే మనస్సు శక్తివంతం అయిపోవాలి. మనము అనేక ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవాలనుకున్నా, మనకు కంటికి కనిపించే ఈ సత్యం కంటే దాని వెనకాలన్నటువంటి అంతర్గత సత్యాన్ని గ్రహించాలన్నా, అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తులను మనం గ్రహించాలన్నా, ఒక గొప్ప జ్ఞానాన్ని పొందాలన్నా, జీవితాన్ని అన్ని రకాలుగా శక్తివంతం చేసుకోవాలంటే మనస్సు శక్తివంతంగా ఉండాలి. మరి ఈ మనస్సు శక్తివంతంగా లేనప్పుడు బుద్ధి శక్తివంతంగా ఉండదు. అలా బుద్ధి అస్థిరత్వాన్ని పొందితే కనుక, ఒక స్థిరమైన బుద్ధి లేకపోతే, వ్యవసాయాత్మిక బుద్ధి లేకపోతే ఏమవుతుందో మనం గత క్లాసులో తెలుసుకున్నాం. మరి బుద్ధి స్థిరత్వాన్ని పోగొట్టే మనోశక్తిహీనతను మనము నిగ్రహించుకోవడానికి, అందునుంచి మనస్సును శక్తిహీనత పొందకుండా కాపాడుకోవడానికి భగవంతుడు 3 సాధనలు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మొదటి సాధన మన యొక్క భౌతిక జ్ఞానేంద్రియాలను భౌతిక వస్తువుల నుంచి వెనకకు మరలించుకోవడం. అంటే పదే పదే నీ జ్ఞానేంద్రియాలు ఆ విషయ వస్తువులపైకి వెళ్ళిపోకుండా కంట్రోల్ చేసుకునే సాధన ఒకటి. రెండవ సాధన కేవలం బాహ్య విషయాలను మాత్రం కంట్రోల్ చేసుకొని బయటికి జ్ఞానేంద్రియ విషయాలకు సంబంధించిన వస్తువులను వాటి పట్ల మనము చాలా నియంత్రణగా ఉంటూ వాటిని త్యజించి మనస్సులో మాత్రము వాటి గురించి చింతన చేస్తూ ఉంటాం. అంటే భౌతికంగా కళ్ళు ఒక దృశ్యాన్ని చూడకపోయినా, కళ్ళు మూసుకున్నా కూడా మనస్సులో ఆ విషయాన్ని చింతిస్తూ ఉంటాం. దీనివల్ల కూడా ఉపయోగం లేదు.
ఇది ఇంకా మనస్సును గనుక ఉపయోగిస్తే, ఇంద్రియాలు ఉపయోగించుకునే శక్తి కంటే మనస్సు ఉపయోగించుకునే శక్తి ఇంకా ఎక్కువ విస్తారంగా ఉంటుంది. అంటే నువ్వు ఒక గంట సేపు కళ్ళను ఉపయోగించి ఖర్చు చేసే శక్తి కంటే కేవలము 3 నిమిషాలు మనస్సును ఉపయోగించి ఖర్చు చేసే శక్తి ఎక్కువగా ఉంటుంది. అంటే మనస్సును ఎక్కువగా పని చేయిస్తే కూడా విపరీతమైనటువంటి శక్తిహీనతకు లోనవుతాం. ఇక్కడ మొట్టమొదట మనం భౌతిక పరంగా ఇంద్రియాలను కంట్రోల్ చేయాలి. అంటే విషయ వస్తువులపైకి మన ఇంద్రియాలు వెళ్ళనీయకుండా వాటిని నిగ్రహించుకోవాలి. రెండోది, అలా నిగ్రహించుకున్నా కూడా మనస్సును కూడా నిగ్రహించుకోవాలి. మనస్సులో విషయ వస్తువులు లేకుండా నిగ్రహించుకోవాలి. దీన్ని ఏమంటామంటే మనో సంయమనం అంటాం. దీనే ఇంద్రియ సంయమనం అని కూడా అంటాం. ఇక్కడ ఇంద్రియ నిగ్రహము, ఇంద్రియ సంయమనం ఈ రెండుతో పాటు మూడవ సాధన. మనము ఈ విధంగా భౌతిక పరంగా ఇంద్రియాలను నిగ్రహించి మనస్సులో కూడా ఇంద్రియ విషయాలకు సంబంధించినటువంటి ఆలోచనలు లేకుండా నిగ్రహించి, అంటే ఇంద్రియ సంయమనమును సాధించి, ఈ విధంగా ఇంద్రియ సంయమనం సాధించిన తర్వాత మనం ఆ వస్తువుల మధ్య తిరిగినా సరే, ఇంద్రియాలు ఆ వస్తువులపైకి వెళ్ళినా సరే, ఆ వస్తువుల పట్ల మళ్ళీ అటాచ్మెంట్ లేకుండా, రాగం ఏర్పడకుండా, ఆసక్తి ఏర్పడకుండా, లేదా ద్వేషం ఏర్పడకుండా, అంటే ఇష్టాలు ఏర్పడకుండా మనము ఇంద్రియాలలో కలిగే యొక్క ద్వంద్వ భావాన్ని, అంటే రాగద్వేషాలని మనము నియంత్రించాల్సి ఉంటుంది. ఇక్కడ 3 సాధనలు చెప్తున్నాడు ఇంద్రియ నిగ్రహం కోసం, మనో నిగ్రహం కోసం. ఏంటంటే ఫిజికల్గా విషయాలకు దూరంగా ఉంచు నీ జ్ఞానేంద్రియాలని, మాటికి వాటిపైకి వెళ్ళనీయకుండా కంట్రోల్ చేయి. రెండో విషయం, వాటి గురించి మనస్సులో కూడా చింతించొద్దు, మనస్సును కంట్రోల్ చేయి. మూడో విషయం, విషయ వస్తువుల పట్ల ఇష్టం కానీ ద్వేషం కానీ పెంచుకోవద్దు. అంటే వాటి పట్ల ఎటువంటి బాండింగ్, అటాచ్మెంట్, కనెక్షను పెట్టుకోవద్దు. ఈ 3 రకాల సాధనలు చెప్తూ ఉన్నాడు. ఒక్కొక్క సాధన గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. మొట్టమొదట, యదా సంహరతే ఛాయాం కోరోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఇక్కడ అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్తున్నాడు భగవంతుడు. 58వ శ్లోకం 2వ అధ్యాయంలో, యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకొనున్నట్లుగా ఇంద్రియములను ఇంద్రియార్థ్యముల అంటే విషయాదుల నుండి అన్ని విధముల ఉపసంహరించుకున్న పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావించవలను. ఎప్పుడు బుద్ధి స్థిరమవుతుంది అంటే, తాబేలు మనం చూసే ఉంటాం. తాబేలు ఏ చిన్న అలజడి రేగినా, ఏ చిన్న సవడ కలిగినా, ఎంత చిన్న ప్రమాదం అడ్డొచ్చినా కూడా తన కాళ్ళని, చేతులని, అదేవిధంగా తలని కూడా తన చిప్పలోనికి లోనికి లాగేసుకుంటుంది. ఒక సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా తన ఇంద్రియాలన్నింటినీ కూడా లోపలికి లాగేసుకుని అది చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ప్రతి ఇంద్రియము కూడా నిజానికి మనస్సును నిర్వీర్యం చేయడానికి అది తగినంత శక్తివంతంగానే ఉంటుంది. ముఖ్యంగా కళ్ళతో మనం దేనైనా చూసిన తర్వాతనే దాన్ని తాకాలని, దాన్ని తినాలని, దాని గురించి తెలుసుకోవాలని, దానిపైన ఆసక్తి కలుగుతుంది. అంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం. అన్ని ఇంద్రియముల కంటే నయనాలు అంటే కళ్ళు చాలా శక్తివంతమైనవి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క మన మనస్సు మిగిలిన ఇంద్రియాలతో కంటే కూడా కళ్ళతోనే ఎక్కువగా అనుసంధానమై ఉంటుంది, కళ్ళతోనే ఎక్కువగా పనిచేస్తుంది, కళ్ళతోనే ఎక్కువగా ఫ్రెండ్లీగా ఉంటుంది, దాంతో అటాచ్మెంట్ ఉంటుంది. అంటే మనోశక్తిని ఎక్కువగా ఖర్చు చేసే ఇంద్రియాలు కళ్ళు. ఈ కళ్ళు రోజులో అనేక వేల రకాల దృశ్యాలను చూస్తూ ఉంటాయి.
ప్రతి దృశ్యానికి అలవాటు పడిపోతూ ఉంటాయి. తమకు నచ్చిన దృశ్యాలను చూడడానికి వెంపర్లాడుతూ ఉంటాయి. అలా వెంపర్లాడినప్పుడు ఏం జరుగుతుంది? మనసు యొక్క శక్తి దానికి ఖర్చు అయిపోతుంది. మనస్సులో ఎప్పుడైతే శక్తి ఉండదో బుద్ధికి తగినంత విచక్షణ స్థితి ఉండదు, బుద్ధికి సరైనటువంటి స్థిరత్వం ఉండదు. మరి ఎప్పుడు ఈ బుద్ధికి స్థిరత్వం ప్రాప్తిస్తుంది అంటే, ఇంద్రియ ఏ విధంగా అయితే తాబేలు బాహ్య విషయములు, దానికి ప్రమాదాన్ని కలిగించే విషయములు దానికి ఎదురైనప్పుడు తన ఇంద్రియాలను లోపలికి లాగేసుకొని అది చాలా సెక్యూర్డ్గా ఉంటుందో, జాగ్రత్తగా రక్షణతో ఉంటుందో, అదేవిధంగా నీ యొక్క సమస్త జీవితాన్ని హరించి వేసేవి ఇంద్రియాలు అని మనం గుర్తుపెట్టుకొని మన యొక్క సంకల్ప శక్తిని నిరోధించి, క్రియాశక్తిని నిరోధించి, ఇచ్ఛాశక్తి లేకుండా చేసి మనం దేన్ని కోరుకున్నా ఏమీ చేయలేక మనిషిని శక్తిహీనునిగా చేసే విషయాలు ఇంద్రియాలు అన్నటువంటి విషయాన్ని గమనించి వెంటనే ప్రతి విషయ వస్తువుకు దేనికైతే నువ్వు అడిక్ట్ అయిపోయి ఉంటావో, కళ్ళతో కానీ, చర్మానికి కానీ, వాసనకు కానీ, అదేవిధంగా శబ్దానికి కానీ, రుచికి కానీ, ఏ విధంగా మనము ఏ విషయాలకైతే అడిక్ట్ అయిపోయి ఉంటామో ఆ విషయ వస్తువులు మన జీవితాన్ని నాశనం చేస్తాయి, మనల్ని శక్తిహీనులను చేస్తాయి, మనల్ని ఎందుకు పనికిరాని వాళ్ళుగా చేస్తాయి అన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించి వెంటనే నువ్వు కళ్ళను వాటికి ఇష్టం వచ్చినట్లు పోనీయకుండా, నాలుకను దానికి ఇష్టం వచ్చిన రుచిని దాన్ని విశృంఖలంగా అనుభవించలేకుండా కొన్ని నియమాలతో ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. దీన్నే మనం దమము అంటాం. శమదమాదుల చేత మనం ఇంద్రియ సంయమనము సాధించాలి అని అంటారు. దమము అంటే ఇంద్రియాలను బలవంతంగా నిగ్రహించడం. కొంతమంది అంటారు బలవంతంగా నిగ్రహిస్తే ఇది దాని ఇంద్రియాలను తొక్కిపెట్టినట్లు అవుతుంది కదండి, అవి మళ్ళీ పైకి లేస్తాయి అంటారు. ఇక్కడ ఒక విషయం, ఒక రహస్యం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మొదట మనస్సు శక్తివంతమైపోయినప్పుడు, మనస్సు తన కంట్రోల్లో తాను ఉన్నప్పుడు, ఇంద్రియాలు ఎంత శక్తివంతమైనా కూడా మనస్సు ముందు వాటి ఆటలు కొనసాగవు. మరి మనస్సు శక్తివంతం అవ్వాలంటే ఇంద్రియాలు శక్తిహీనమైపోవాలి. అంటే ఇంద్రియాలు కంట్రోల్లోకి వచ్చేయాలి. చూడండి, ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది, దానికి ఐదు రకాల ట్యాప్లు ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే ఒక ట్యాప్ ఓపెన్ చేసి పెట్టేస్తే వాటర్ అంతా, నీళ్ళంతా కూడా అయిపోతూ వచ్చేస్తాయి. ఒకేసారి 5 ట్యాప్లు ఓపెన్ చేసామంటే అత్యంత త్వరగా ఆ నీళ్ళన్నీ ఖాళీ అయిపోతాయి. మరి నీరు ఎప్పుడు స్థిరంగా నిండుగా ఉండాలంటే అన్ని ట్యాప్లు క్లోజ్ చేసి పెట్టాలి. అదేవిధంగా మనస్సు శక్తివంతం అవ్వాలంటే ఇంద్రియాలు ఉపయోగించబడకుండా ఉండాలి. మనం మొదట్లోనే చెప్పుకున్నాం, ఒక్క ఇంద్రియం లేకపోయినా మనస్సు శక్తివంతం అయిపోతుంది అని. కాబట్టి ఇంద్రియాలను ఎక్కువగా ఉపయోగించకూడదు. అటువంటి లైఫ్ స్టైల్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. దీన్నే ఆధ్యాత్మిక సాధన అంటారు. ఆధ్యాత్మిక సాధనలో టైం టు టైం, ఒక సమయాన్ని బట్టి ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి మనిషికి మంచి చేసేటువంటి దినచర్య ఉంటుంది. ఈ విధంగా ఆధ్యాత్మిక సాధన చేయడం ద్వారా, ఆధ్యాత్మిక సాధనలు చేయడం ద్వారా ఎక్కువగా ఇంద్రియాలను ఉపయోగించే వీలు ఉండదు. చూడండి, పూర్వకాలంలో తపస్సు చేయాలనుకునే వాళ్ళు, ఋషులు కావచ్చు, మునులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఊర్లకు దూరంగా, ఇళ్ళకు దూరంగా అడవుల్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే నువ్వు అనేక రకాల ఆకర్షణలు కలిగినటువంటి పట్టణాల్లో ఉంటూ, అనేక టెంప్ట్ చేసే, నిన్ను ఆకర్షించే విషయ వస్తువుల మధ్యనే ఉంటూ ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవాలా అనుకోకూడదు. కొన్నాళ్ళు మనస్సు శక్తివంతమై తాను ఇంద్రియాలను నిగ్రహించే శక్తి దానికి వచ్చేంత వరకు నువ్వు కొన్నాళ్ళు తప్పనిసరిగా ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము ఐఏఎస్ ఎగ్జామ్ రాయాలి అనుకోండి, ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోవాలి. అదే సంగీతంలో మంచి అద్భుతమైనటువంటి ప్రావీణ్యం సాధించాలంటే మనం ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాలి. కానీ ఇంట్లో కూర్చొని సంగీతం నేర్చుకుంటే అది ఎలా ఉంటుంది? ఇంట్లో కూర్చొని ఐఏఎస్ చదివేస్తానంటే అది ఎలా ఉంటుంది? అదేవిధంగా నువ్వు ఒకదాన్ని సాధించాలనుకున్నప్పుడు శిక్షణాలయంలో శిక్షణ తీసుకోవాలి. అదేవిధంగా ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గర లేదా ఆధ్యాత్మిక సంస్థ ద్వారా
నువ్వు కొన్ని ఇంద్రియాలను నిగ్రహించుకునే సాధనలు చేయాల్సి ఉంటుంది. నీకు నా కన్ను ఎప్పుడు చూసినా ఇష్టమైనవే చూడాలని అంటూ ఉంటుంది అని చెప్పి కన్నును ఇష్టం వచ్చినట్లు వదిలేసావనుకో, నీ శక్తిని మొత్తం అది వాడేసుకుంటుంది. కాబట్టి మొట్టమొదట బాహ్య వస్తువుల నుంచి నిగ్రహించండి. ఎక్కువసేపు ధ్యానం చేయడం ద్వారా, ఎక్కువసేపు మౌనంగా ఉండడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. చూడండి, ఇక్కడ తాబేలు ఏ విధంగా అయితే తనకు ప్రమాదం అని తెలిసినప్పుడు అన్ని అంగాలను ఇలా లాగేసుకుంటుందో, ఈ విషయ వస్తువులన్నీ కూడా నన్ను నిజానికి శక్తిహీనుని చేస్తాయని చెప్పి నువ్వు వివేకవంతుడై ఇంద్రియాలను నీ యొక్క నిగ్రహంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా కష్టమైందే, కానీ సాధించే తీరాల్సి ఉంటుంది. ఇందాకే చెప్పుకున్నాం, దేన్ని మనం ఈ జీవితంలో సాధించాలి అని, దీన్నే ఇంద్రియ నిగ్రహం, దీన్నే దమము అంటాం. ఈ విధంగా మనము నిరంతరము ఒక గొప్ప లైఫ్ స్టైల్ని, ఒక జీవన విధానాన్ని సెక్యూర్డ్గా ఏర్పాటు చేసుకోవాలి. అనవసరంగా విషయ వస్తువుల జోలికి వెళ్ళిపోకుండా, అనవసరంగా వస్తువులను వాడుకోకుండా, అవసరం ఉన్నప్పుడు మాత్రమే, గొప్ప పనికి మాత్రమే మనం ఇంద్రియాలను వాడాల్సి ఉంటుంది. ఈశ్వరుడు లోకంలో ఇంత శక్తివంతమైనటువంటి ఇంద్రియాలను మనిషికి ఎందుకు ఇచ్చాడంటే, ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడానికి, పరహితం కోసం, లోకహితం కోసం, నువ్వు ఆధ్యాత్మికంగా ఉన్నతికి ఎదగడానికి, అంటే గొప్ప శక్తివంతమైనటువంటి కార్యాలు నిర్వహించడానికి, కర్మలు నిర్వహించడానికి మనకు ఇంద్రియాల శక్తి ఇవ్వబడింది. కానీ మనుష్యుడు గొప్పవి సాధించడం పక్కన పెట్టేసి తనని నిర్వీర్యం చేసే సుఖాల అనుభవించడానికి మాత్రమే ఇంద్రియాలను ఉపయోగిస్తూ ఉన్నాడు. అంటే ఎందుకోసం మనకు ఇంత అద్భుతమైనటువంటి శక్తులు ఇవ్వబడ్డాయో దానికోసం ఏమాత్రం ఉపయోగించకుండా ఏవైతే మన జీవితాలను నాశనం చేస్తాయో వాటి కోసమే ఉపయోగిస్తూ ఉన్నాం. దీన్ని వివేకంతో గురు ఉపదేశం ద్వారా అర్థం చేసుకుని, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఉపదేశం ద్వారా అర్థం చేసుకుని, తాబేలు తనను తాను కాపాడుకున్నట్టు ప్రమాదాల నుంచి, ఈ జైలు లాంటి, ఈ శిక్ష లాంటి విషయ వస్తువుల నుంచి ఇంద్రియాలను నిగ్రహించుకొని నిన్ను నువ్వు కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇంద్రియ నిగ్రహాన్నే దమం అంటాం. ఇక రెండవది మనోనిగ్రహం గురించి భగవంతుడు చెప్తూ ఉన్నాడు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. అద్భుతమైనటువంటి శ్లోకం, జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి శ్లోకం. విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. 59వ శ్లోకం. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రమే వైదొలుగును, కానీ వాటిపై ఆసక్తి మిగిలి ఉంటుంది. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోతుంది. ఈ విధంగా చెప్తూ ఉన్నాడు భగవంతుడు. ఏంటంటే, నువ్వు తాబేలులాగా నీ ఇంద్రియాలను లోపలికి లాగేసుకొని విషయ వస్తువులపైకి పోనీయకుండా చేసినంత మాత్రం చేత ఏం జరుగుతుందంటే, ఫిజికల్గా మాత్రమే, అంటే భౌతిక పరంగా మాత్రమే ఆ ఇంద్రియ విషయాలను నువ్వు దూరం చేసినట్టు, కానీ నీ మనస్సులో మాత్రము ఆ ఇంద్రియాలకు ఆ విషయాలకు సంబంధించిన ఆ యొక్క భావనలు, ఆలోచనలు కలుగుతూనే ఉంటాయి నిరంతరము. నీకు మామిడి పండు తినాలనిపించింది, చాలా కోరిక పుట్టింది, పదే పదే తినాలంటుంది నీ నాలుక. నువ్వేమనుకుంటావంటే, నేను నా ఇంద్రియాన్ని నిగ్రహించాలి, ఎప్పుడు చూసినా కాఫీ తాగాలనిపిస్తూ ఉంటుంది, గంటకు ఒకసారి నా నాలుకను నేను నియంత్రించాలి అని అనుకున్నావు అనుకో, కేవలం కాఫీకి దూరంగా ఉన్నంత మాత్రాన రోజంతా కాఫీ ముట్టుకోకుండా బిగబట్టుకొని కూర్చుంటే ఇక్కడ భౌతికంగా మాత్రమే ఆ విషయ వస్తువును దూరం చేసినట్టు. కానీ గంటకు ఒకసారి కాఫీ తాగుతున్నట్టు ఊహించుకుంటూ, కాఫీ గురించి ఆలోచిస్తూ, మామూలుగా ఒకసారి కాఫీ తాగితే అయిపోయేది, రోజంతా కూడా కాఫీ గురించి ఆలోచిస్తూనే ఉంటాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మనస్సు ద్వారా ఎక్కువగా నువ్వు దాని గురించి చింతిస్తూ ఉన్నావు. నీ చింతన వలన నిజానికి భౌతికంగా కాఫీ తాగడం కంటే కూడా
తాగకుండా మనసులో మాత్రం ఆలోచించినప్పుడు ఇంకా ఎక్కువగా శక్తిహీనం అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ దీన్ని రసం అంటున్నాడు. రసం అంటే ఏంటంటే కాఫీ ముట్టుకోకపోయినా కాఫీ గురించినటువంటి అనుభూతుల్ని ఆలోచించుకుంటూ దానికి సంబంధించిన రసాన్ని మాత్రం లోపల మనసులో అలాగే పెట్టుకోవడం. ఇక్కడ రసవర్జ్యం అన్నారు. ఈ రసాన్ని వర్జించు అంటే త్యజించు, అంటే దానికి సంబంధించినటువంటి చింతను మనసులో త్యజించు. మరి త్యజించాలంటే ఏం చేయాలి? మనసు కాఫీ గురించి ఆలోచించకుండా అందమైన దృశ్యాలను, నీకు నచ్చిన దృశ్యాలను మాత్రమే చూడకుండా, అద్భుతమైనటువంటి విషయాలు మాత్రమే, నీ నచ్చిన విషయాల శబ్దాలను మాత్రమే వినకుండా, ఇలాగా మనస్సులో ఆ యొక్క ఇంద్రియ విషయార్థముల గురించి ఆలోచనలు రాకుండా చేయాలంటే ఏం చేయాలి అంటే మనస్సుకు ఒక పని చెప్పాలి. అప్పుడే మనస్సును నీ యొక్క ఆత్మ వైపు అంతర్ముఖం చేసుకో, లేదంటే ధ్యానంలో పెట్టు. దాన్ని ఒకే విషయం గురించి చింతించేటట్టు చెయ్యి. ఇప్పుడు ఎప్పుడైతే మనస్సుకు ఒక పని చేసామో మనసు మిగిలిన కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి విషయాల గురించి చింతన చేయకుండా ఉంటుంది. ఎప్పుడైతే మనస్సులో ఏ వస్తువులు, విషయ వస్తువులు సంబంధించిన ఆలోచనలు లేవో అప్పుడు మాత్రమే బుద్ధి నీ యొక్క ఆత్మపై స్థిరంగా ఉంటుంది. పరమాత్మ సాక్షాత్కారం అంటే నీ యొక్క ఆత్మానుభవం, ఆత్మజ్ఞానం కలిగే అవకాశం ఉంటుంది. అటువంటి ఇంద్రియ విషయాలను, అదేవిధంగా మనసు లోపల ఇంద్రియ విషయాల గురించి చింతనను ఎవడైతే తొలగిస్తాడో దీన్ని ఇంద్రియ సంయమనం అని కూడా అంటారు, లేదా మనోనిగ్రహం అని కూడా అంటారు. ఈ రెండింటినీ సాధించిన వానికే పరమాత్మ సాక్షాత్కారం అంటే నీ యొక్క ఆత్మ దర్శనం లభిస్తుంది, ఆత్మజ్ఞానం లభిస్తుంది. ఇలా ఇంద్రియాలను, మనస్సును కూడా నిగ్రహించిన వానిని స్థితప్రజ్ఞుడు అంటున్నారు. అర్జునుడు అడిగాడు కదండి, స్థితప్రజ్ఞుడు ఏ విధంగా ఉంటాడో అంటే అతను నిరంతరము తాబేలు ఏ విధంగా అయితే తన యొక్క అంగాలను లాగేసుకుని రక్షణగా ఉంటుందో స్థితప్రజ్ఞుడు కూడా అదే పనిగా ఇంద్రియ విషయాలపైకి ఇంద్రియాలను పోనీయకుండా కంట్రోల్ చేసుకుంటాడు. మనస్సులో కూడా ఇంద్రియాలకు సంబంధించినటువంటి ఆలోచనలు చేయకుండా ఉంటాడు. ఈ విధంగా నిగ్రహించుకొని, అంతేకాకుండా నిగ్రహించడం ఒకటే కాకుండా రెండవ అద్భుతమైన పని కూడా చేస్తాడు. ఏంటంటే సదా ఆత్మపైనే స్థిరత్వాన్ని కలిగి ఉంటాడు, ఆత్మనిష్ఠుడై ఉంటాడు. కాబట్టి ఈ స్థితప్రజ్ఞత్వాన్ని మనం సాధించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇంద్రియ విషయాలకు సంబంధించినటువంటి రసాన్ని, దాని యొక్క ఫీల్ని, అనుభూతిని మనం నిరంతరం మనసులో నెమరేసుకుంటూ కూడా అలా ఉండకూడదు. ఇలా చేస్తుంటారు చాలామంది. బయటికి మాత్రము సమస్త విషయ వస్తువులను త్యజించినట్టుగా నటిస్తూ లోపల నిరంతరం దాని గురించి చింతిస్తూ ఉంటారు. నిరంతరం దాని గురించే చింతిస్తున్నప్పుడు ఏమవుతుంది, నిజంగా భౌతికంగా ప్రాక్టికల్గా చేసిన దానికే కంటే ఎక్కువ ఆ యొక్క శక్తిహీనత ప్రాప్తిస్తూ ఉంటుంది. మనసులో ఆలోచనలు ఎక్కువగా కలిగి ఉండి బయటికి మాత్రము త్యజించినట్టు కనిపించేవన్నీ మిథ్యాచారి అంటుంది భగవద్గీత. అంటే వాడు డాంబిక వాదం చేసేవాడు డంబాచారి అంటారు. అంటే వాడు తనను తాను మోసం చేసుకునేవాడు అని అర్థం. ఈ విధమైనటువంటి మోసం చేసుకోకుండా కేవలం ఇతరుల మెప్పు కోసమో, బాహ్య ప్రపంచంలో నువ్వు గంభీరంగా కనపడడం కోసమో ఇంద్రియ విషయాలను త్యాగం చేసినట్టుగా కనిపించి మనసులో మాత్రం వాటిని చింతించకూడదు. మనస్సును ముఖ్యంగా ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి, ఇంద్రియాలను మనము ఉపయోగించకుండా నిగ్రహించుకోవడం దేని కొరకు అంటే మనస్సును శక్తివంతం చేయడం కోసం. నువ్వేం చేస్తున్నావంటే బయట ఇంద్రియాలను కట్ చేసి, ఇంద్రియ విషయాలను కట్ చేసి మనస్సులో నిరంతరం చింతిస్తున్నావంటే ఏమర్థము, మనస్సు నువ్వు ఇంకా శక్తిహీనం చేస్తున్నావు అని అర్థం. ఏ లక్ష్యం కోసం మనం సాధన చేస్తున్నామో ఆ లక్ష్యం మనం సాధించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇంద్రియ విషయాలను, మనోనిగ్రహాన్ని కూడా సాధించి ఇంద్రియ సంయమనంతో స్థితప్రజ్ఞతను పొందాల్సి ఉంటుంది. ఇది భగవంతుడు చెప్పినటువంటి రెండవ సాధన. మూడవ సాధన ఏంటంటే యతతో హెపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాని ప్రమాధీని హరంతి ప్రసభం మనః. 60వ శ్లోకం.
ఓ అర్జున, ఇంద్రియములు ప్రమథనశీలములు. మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను ఆసక్తి తొలగిపోనంత వరకును అవి అతని మనస్సును ఇంద్రియార్థముల వైపు బలవంతంగా లాగుకొని పోవుచునే ఉండును. ఇక్కడ అద్భుతమైనటువంటి రహస్యాన్ని చెప్తున్నాడు. మామూలుగా ఇంద్రియాలు ఒక వస్తువుకి బాగా అట్రాక్ట్ అయిపోయి పదే పదే వాటిని కావాలనుకుంటూ ఉన్నాయనుకోండి. నాలుక బాగా ఏదైనా ఒక పదార్థానికి, ఒక స్వీటుకు, ఒక లడ్డూకు బాగా అడిక్ట్ అయిపోయింది. పదే పదే దాన్ని కావాలంటూ ఉంది. నువ్వేం చేస్తావంటే, నేను సాధన చేయాలి కదా అని చెప్పేసి లడ్డూకు దూరంగా ఉండిపోతావు. అంటే నాలుకను నిగ్రహిస్తావు, రుచిని నిగ్రహిస్తావు. కానీ మనస్సులో మాత్రము లడ్డూ గురించి ఆలోచిస్తూ ఉంటావు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మళ్ళీ మనస్సులో ఆ లడ్డూ గురించి ఆలోచించడం వల్ల మళ్ళీ ఇంద్రియాలు మళ్ళా శక్తిని పుంజుకుంటాయి. శక్తిని పుంజుకొని మళ్ళీ నీ నాలుక మనస్సును ప్రేరేపించడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, తల్లి చెప్తుంది. తల్లి అంటే ఇక్కడ మనస్సు అనుకుందాం, ఇంద్రియాలంటే పిల్లలు అనుకుందాం. తల్లి ఏం చెప్పిందంటే, ఏయ్ లడ్డూలు చేసి పెట్టాను, ఒక్కడు ఒక రోజుకు ఒకటి మాత్రమే తినాల, మిగిలినప్పుడు లడ్డూలు ముట్టుకోకూడదు, ఖచ్చితంగా స్వీట్ తినకూడదు అని చెప్పి ఇంద్రియాలను నిగ్రహించింది, పిల్లలను కట్టడి చేసింది. సో తల్లి మాత్రము పిల్లలకు తెలియకుండా లోపలికి వెళ్ళి అటు ఇటు చూసి ఆ లడ్డూలు తినడం స్టార్ట్ చేసింది. ఈ విషయము కన్ను అనే పిల్ల కిటికీలో నుంచి చూసింది. వెంటనే ఏమవుతుందంటే, మనస్సు యొక్క వీక్నెస్ని, అమ్మ యొక్క వీక్నెస్ని కనిపెట్టేసింది. అమ్మ మాత్రం తింటూ ఉందని చెప్పి మెల్లగా ఎవరికి తెలియకుండా అమ్మ దగ్గరికి వెళ్ళి, నువ్వే తింటున్నావు కదా, నాకు కూడా ఇవ్వు, నాకు కావాలంతే అని చెప్పి అమ్మ పైన తిరగబడుతుంది. ఎప్పుడైతే మనస్సు బలహీనమైపోతుందో ఇంద్రియాలు శక్తివంతమైపోతాయి. ఇంద్రియాలు బలహీనమైనప్పుడు మాత్రమే మనస్సు శక్తివంతమవుతుంది. ఈ విధంగా మనస్సులో మాత్రము ఈ యొక్క విషయ చింతన చేస్తే ఏమవుతుందంటే, మళ్ళీ నువ్వు ఇన్ని రోజులు సాధన చేసి భౌతికంగా ఆ విషయాలకు దూరంగా ఉన్నావు. ఒక 3 నెలల పాటు నువ్వు లడ్డూనే తినలేదు, కాఫీనే తాగలేదు, కానీ మనసులో అప్పుడప్పుడు కాఫీ గురించి ఆలోచిస్తూ ఉన్నావు. పదే పదే ఆలోచించడం వల్ల ఏమైందంటే, మళ్ళీ నాలుకకు ఆ అనుభవం గుర్తొచ్చి కావాలనిపించి మళ్ళీ నిన్ను ఆ విషయంపై, కాఫీ వైపుకు, లడ్డు వైపుకు లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి సాధన ఎలా చేయాలి అంటే, ఇంద్రియాలు నిగ్రహించాలి, అదే సైమల్టేనియస్గా అదే టైంలో మనస్సును కూడా విషయాలు లేకుండా నిగ్రహించుకోవాలి. రెండింటినీ మనం కలిపి సాధన చేయాల్సి ఉంటుంది. ఇలా చేసినప్పుడు మాత్రమే మనం అనుకున్న ఇంద్రియ సంయమనం అన్నటువంటి టాస్క్, ఆ యొక్క లక్ష్యం పూర్తవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇంద్రియాలు విపరీతమైనటువంటి శక్తిని కలిగి ఉంటాయి. ఓ అర్జున, మనం అనుకున్నంత సులభం అయితే కాదు, నేను చెప్పినంత సులభం అయితే కాదు. ఎందుకంటే ఇంద్రియాలు దొంగల్లాంటివి. ఏ మాత్రం సందు దొరికినా ఆ యొక్క శక్తిని తస్కరించడానికి, తప్పించుకొని బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఈ ప్రమథనశీలములు అంటున్నాడు అంటే ఎక్కువ శక్తివంతమైనవి. అవి మనస్సును అంత సులభంగా అవి తమను నియంత్రించనివ్వవు. చాలా అతి చేస్తాయి, చాలా విపరీతంగా పోరు పెడతాయి. కాబట్టి ఇంద్రియాలను నువ్వు గొప్ప ప్రయత్నము చేత, ఎంతో ఎరుకతో ఉండి, కఠోరమైనటువంటి శ్రమ చేత, నిగ్రహం చేత వాటిని నిగ్రహించాలి. ఇది ఎప్పుడు పూర్తిగా ఇంద్రియ నిగ్రహం సాధ్యమవుతుంది అంటే, మనస్సులో కూడా దానికి సంబంధించినటువంటి ఇంద్రియ విషయార్థములకు సంబంధించినటువంటి విషయములు కూచింతైనా లేనప్పుడు మాత్రమే ఇంద్రియ నిగ్రహం పూర్తిగా సాధ్యమవుతుంది. ఒక 3 నెలల పాటు విపరీతంగా హఠం వేసుకొని, హఠయోగం చేసి, సాధన చేసి అన్నిటికీ దూరంగా ఉండిపోయి, అడవిలో ఉండిపోయి నువ్వు తపస్సు చేసుకొని మళ్ళీ నగరానికి వస్తావు. మళ్ళీ స్వీట్ స్టాల్లో లడ్డూని చూడంగానే ఆటోమేటిక్గా దాని గురించి చింతన మొదలవుతాయి. ఏం ఉపయోగం ఉంటుంది? ఇక్కడ మనం అనుకున్నటువంటి సంయమనం సాధించాలి, స్థితప్రకృతిని సాధించాల్సి ఉంటుంది. దీనికోసం జాగ్రత్తగా మనము మనస్సులో ఎటువంటి చింతనలు కలగనీయకుండా,
ఏ విషయానికి సంబంధించిన ఆలోచన వచ్చినా, ఏ కోరిక కలిగినా వెంటనే మనస్సును ఆత్మ వైపుకు, నిరాకారమైనటువంటి నిర్గుణమైనటువంటి ఆత్మ వైపుకు, లేదంటే ఒక ధ్యేయ వస్తువు వైపుకు మళ్ళించి ఆత్మచింతన చేస్తూ ఉండాలి. ఇలా చింతన చేస్తున్నప్పుడు మాత్రమే మనస్సు ఖాళీ అయిపోయి ఇంద్రియాలు వీక్ అయిపోతాయి, శక్తిహీనమైపోతాయి. కాబట్టి ఇంత శక్తివంతమైనటువంటి ఇంద్రియాలను నువ్వు కంట్రోల్ చేయాలంటే విషయ వస్తువులకు సంబంధించిన ఆసక్తి ఏమాత్రం మనసులో ఉండకుండా నువ్వు సాధన చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఇంద్రియ సంయమనం అంటే మనోనిగ్రహం. దీన్ని శమము అని కూడా అంటారు. దమము అంటే ఫిజికల్గా ఇంద్రియాలను కంట్రోల్ చేయడం. శమము అంటే లోపల మనస్సును ఇంద్రియ విషయం నుంచి కంట్రోల్ చేయడం. శమదమాదులు రెండు సాధించాలి. దీన్నే ఇంద్రియ సంయమనం లేదా మనోనిగ్రహం అంటారు. అప్పుడే స్థిత ప్రజ్ఞత సాధ్యమవుతుంది. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాని తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. 61వ శ్లోకం. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాని తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. కనుక సాధకుడు ఆ ఇంద్రియములను అన్నింటినీ వశమునందు ఉంచుకొని సమాహిత చిత్తోడై అంటే చిత్తమును పరమాత్మ యందు లగ్నము చేసిన వాడై మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చునవలను. ఏలనన ఇంద్రియములను వశమునందుంచుకొని వాని బుద్ధి స్థిరముగా నుండును. ఇక్కడ బుద్ధి స్థిరత్వాన్ని పొంది నువ్వు ధ్యాననిష్ఠుడు అవ్వాలనుకుంటే, ధ్యాననిష్ఠుడు అంటే కేవలం ధ్యానంలో గొప్ప స్థితిని పొందడం కాదండి. ఏ పనిలో అయినా నువ్వు ఏకాగ్రతను పొందాలంటే, జీవితంలో ఏం సాధించాలనుకున్నా ఒక స్థిరత్వాన్ని పొందాలంటే, ఈ విధంగా స్థిర బుద్ధిని సమాహిత బుద్ధిని పొందాలనుకున్నప్పుడు అత్యంత గొప్ప ప్రయత్నము చేత ఇంద్రియములను వాటి విషయార్థముల నుంచి వైదొలిగించి మనస్సులో సదా పరమాత్మ యందు ధ్యానము లేదా ధ్యేయ వస్తువు పైన ధ్యానంను చేయాల్సి ఉంటుంది. అంటే ధ్యాన సాధన రోజు కొంతసేపు ఉదయము రాత్రి పూట మనం చేసే ధ్యాన సాధన చేత ఇంద్రియాల శక్తి సన్నగిల్లిపోతుంది, మనోశక్తి పెరిగిపోతుంది, మనో ఏకాగ్రత పెరుగుతుంది. ఆ ఏకాగ్రత చేత సంకల్ప శక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి కలిగి మానవుడు తన యొక్క సమస్త ఆశయాలను, సమస్త సంకల్పాలను, తను కోరుకున్నటువంటి వాటిని సంపాదించడానికి రెడీ అవుతాడు. ఇక్కడ కోరికలు ఉండకూడదని చెప్పారు కదండి అంటారు. తను కోరుకున్న వాటివి అంటే అవసరమైనవి. ఇక్కడ కోరికకు అవసరానికి తేడా ఉంటుంది. అవసరం అంటే అవి లేకుండా మన జీవన యొక్క నావ ముందుకి కొనసాగదు. మనం కనీస ధర్మాన్ని నిర్వర్తించాలంటే కనీస అవసరాలను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కనీస అవసరాలను మనం కోరికలను ఇలా తనకు కావలసినవి సంపాదించుకోవాలన్నా సంకల్ప శక్తి అవసరం అవుతుంది. దీనికి సదా నువ్వు పరమాత్మ యందు అంటే నీ ఆత్మ యందు, నిరాకారమైనటువంటి ఆత్మ యందు ధ్యాననిష్టను పెట్టుకుని ధ్యాన చిత్తుడు అవ్వు అని భగవంతుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మామూలుగా ఏ విధంగా మనస్సు గాడి తప్పిపోతుంది, ఇంద్రియాలు ఎందుకు పదే పదే ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా, ఎంత ప్రయత్నించినా కూడా మళ్ళీ అవి విషయాలపైకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది నేను చాలామంది చాలా రకాలుగా సాధన చేసి ఉంటారు. కానీ సాధన రహస్యాలు మనం తెలుసుకోలేనప్పుడు మనం ఏమవుతుందంటే మన సాధన అత్యంత కఠినము అయిపోతుంటుంది. ఇక్కడ భగవంతుడు అద్భుతమైనటువంటి సాధన రహస్యాలను చెప్తున్నాడు. ఇక్కడ రెండు విషయాలను అంటే ఇంద్రియాలను నిగ్రహించడంలో, మనస్సును నిగ్రహించడంలో బాగా పనికి వచ్చే ఒక సాధన రహస్యాన్ని చెప్తున్నాడు. అదేంటంటే ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే సూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇక్కడ చూడండి, రెండు అద్భుతమైనటువంటి విషయాల గురించి చెప్తున్నాడు. ఇది ఇంద్రియ నిగ్రహం కోసమే కాదు, ఇంద్రియ సంయమనం కోసం కాదు, మనోనిగ్రహం కోసం మాత్రమే కాదు, జీవితాన్ని అనేక ప్రమాదాల నుంచి కాపాడి నిన్ను అనేక నష్టాల నుంచి నిన్ను రక్షించి నీ జీవితము
ఘోరంగా మారిపోకుండా, అత్యంత దీనమైపోకుండా నిన్ను కాపాడే రహస్యాల గురించి చెప్తున్నాడు. అదేంటంటే ధ్యాయతో విషయాన్ పుంసః. నువ్వు పదే పదే ఒక విషయం గురించి మనస్సులో ధ్యానించినట్లయితే, చింతించినట్లయితే, విషయాన్ పుంసః అంటే పదే పదే దాని గురించి ఆలోచిస్తే కనుక ఆ విషయాలు శక్తివంతాలైపోతాయి. మళ్ళీ అంటే చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయం చెప్తున్నాడు. మనము ఒక భూతద్దం తీసుకుంటాం, ఒక కాగితపు ముక్క పెడతాం. నువ్వు ఎప్పుడైతే ఆ కాగితం ముక్క పైనే పదే పదే అదే పనిగా కాగితం ముక్క పైన ఫోకస్ చేస్తే కనుక ఆ యొక్క సూర్యరశ్మిని అది కాలిపోతూ ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, మనం అంటే సూర్యుని యొక్క శక్తి భూతద్దం ద్వారా ఆ వస్తువుకి వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడ చూడండి, మనం ఏదైనా జీవితంలో ఒక విషయాన్ని శక్తివంతం చేయాలంటే పదే పదే దాని గురించి చింతిస్తే కనుక అది శక్తివంతం అయిపోతూ ఉంటుంది. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకుంటే మన లైఫ్లో నెగిటివిటీ ఎందుకు ఇంత ఎక్కువ అయిపోయిందో అర్థమవుతుంది. చూడండి, నిరంతరము ఒక మనిషి తన లోపాల గురించి చింతిస్తూ ఉంటాడు. అంటే తనలో అనేక వీక్నెస్లు ఉంటాయి, లోపాలు ఉంటాయి. దీన్ని పదే పదే నాకు ఇది లేదు, నేను ఆ పని చేయలేను, నాకంత సంపద లేదు, నేను చాలా పేదవాన్ని, నేను చాలా అనారోగ్యవంతుణ్ణి, నేను చాలా శక్తిహీనుణ్ణి అని చెప్పి నిరంతరము తన శక్తిహీనత గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ధ్యాయతే విషయాన్ పుంసః, నీలో శక్తిహీనత అనేదే ఎక్కువ బలవంతమైపోతుంది. దాని అర్థము శక్తిహీనతే పెరిగిపోతుంది. అలా కాకుండా నీ యొక్క ప్లస్ పాయింట్స్ పైన, నీ యొక్క శక్తుల పైన, నీ యొక్క దివ్యశక్తుల పైన కనుక నువ్వు ఆలోచించినట్లయితే, నాకు గొప్ప ఏకాగ్రత ఉంది, నేను చాలా శక్తివంతుణ్ణి, నా దగ్గర తగినంత సంపద ఉంది, నేను ఏమైనా చేయగలను, నేను ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాను, నేను ఎప్పుడు కంట్రోల్గా ఉంటాను అని చెప్పి నీ యొక్క బలం పైన నువ్వు సదా చింతన చేయడం వల్ల ఆ బలం వృద్ధి చెందుతుంది. అంటే బలహీనత పైన చింతన చేస్తే, ధ్యానం చేస్తే బలహీనత పెరుగుతుంది, బలహీనత శక్తివంతమవుతుంది. బలం పైన చింతన చేస్తే బలం శక్తివంతమవుతుంది. మరి మీ జీవితంలో ఎక్కువగా నెగిటివిటీ ఎక్కువ వస్తూ ఉంది, ఎక్కువగా దరిద్రమే ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటంటే వాటి గురించి చింతన చేయడం మానేయి, వాటిని శక్తివంతం చేయడం మానేయి. కాబట్టి చాలామంది తమ జీవితంలో జరిగినటువంటి నెగిటివిటీ గురించి ఎప్పుడు చూసినా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకు హానికారకమైనటువంటి విషయాల గురించి ఊహిస్తూ ఆలోచిస్తూ ఉంటారు. రోడ్లో వెళ్తూ ఉంటారు, ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అవుతుందేమో అనుకుంటారు. మరి ఎలాగంటే టాయిలెట్లోకి వెళ్ళినప్పుడు కూడా ఆ కొమ్మడలో నుంచి పాము వస్తుందేమో, నాకు ఏదైనా అంటువ్యాధి వస్తుందేమో, ఇలాగా లేని దాన్ని ఊహించుకుంటూ ఆ రోగం గురించి పదే పదే చింతిస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఎప్పుడు చూసినా ఆరోగ్య సూత్రాలు, ఆరోగ్య చిట్కాలు, ఇది తింటే రక్తం బాగుపడుతుంది, అది తింటే మెదడు బాగా పనిచేస్తుంది, ఇది తింటే షుగర్ రాదు, ఈ ఆకు తింటే బీపీ రాదు అని చెప్తున్నటువంటి ఈ ఆరోగ్య సూత్రాలు, ఆరోగ్య రహస్యాలకు సంబంధించినటువంటి వీడియోలను నిరంతరం చూస్తూనే ఉంటారు. బాగా గమనిస్తే ఎవరైతే ఎక్కువగా ఆరోగ్య రహస్యాలను చూస్తారో, ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలు చూస్తారో వాళ్ళే ఈ ప్రపంచంలో ఎక్కువ అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటారు. ఎందుకు కారణం అంటే వాడు ఆరోగ్యం కోసం వెతికినప్పుడల్లా వాని యొక్క సబ్కాన్షియస్నెస్లో, చిత్తంలో ఇప్పుడు నాకు అనారోగ్యం ఉందన్నటువంటి భావన వ్యక్తమవుతూనే ఉంటుంది. అనారోగ్యం గురించి ఎక్కువగా ఆలోచించి భయపడేవాడే ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలు చూస్తూ ఉంటాడు. ఈ విధంగా నువ్వు నీ లోపల, నీ మనస్సులో అంతర్ముఖంగా దీని గురించి ఎక్కువ ధ్యానిస్తావో, చింతిస్తావో నీకు అదే ప్రాప్తిస్తుంది. కాబట్టి సక్సెస్ గురించి ఆలోచిస్తే సక్సెస్సే ప్రాప్తిస్తుంది. ఫెయిల్యూర్ గురించి ఆలోచిస్తే జీవితం అంతా వైఫల్యమే వస్తుంది. నువ్వు దేని గురించి ఆలోచిస్తావో దాన్ని పొందుతావు. ఇక్కడ అందుకే ధ్యాయతో విషయాన్ పుంసః, పదే పదే విషయముల గురించి చింతన చేత విషయాలు శక్తివంతమై ఏం జరుగుతుందంటే సంగస్తే సూపజాయతే. పదే పదే నువ్వు ఒక విషయం గురించి ఆలోచించడం వల్ల,
ఆ విషయం శక్తివంతమై ఆ విషయం పట్ల నీకు ఆసక్తి కలుగుతుంది. నువ్వు కాఫీని వదిలేసావు 3 నెలల నుంచి, కానీ ఎప్పుడు చూసినా కాఫీ గురించి ఆలోచిస్తున్నావు. పదే పదే ఆలోచించడం వల్ల ఆ కాఫీ శక్తివంతమైపోయిన వస్తువుగా నీ మైండ్లో పదే పదే ప్రకాశిస్తూ ఉంటుంది. అది తప్ప నీకు ఇంకేం కనపడదు. ఇంకా కాఫీ కప్పు తప్ప ఇంక దేనిపైన నీకు ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఎక్కువగా ఆలోచించే కొద్దీ విషయాలు శక్తివంతమైపోయి నీ మనస్సు శక్తిహీనమైపోయి వెంటనే నీ నాలుక అడిగినట్టుగా కాఫీని తాగడానికి వెళ్ళిపోతూ ఉంటావు. అంటే ఏంటి అర్థము? ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తే సుపజాయతే. ఆ ఎక్కువ దాంట్లో సంఘం పెట్టుకోవడం వల్ల, కనెక్షన్ పెట్టుకోవడం వల్ల మనస్సులో దానిపైన ఆసక్తి కలుగుతూ ఉంటుంది. సంగాత్ సంజాయతే కామః. ఎక్కువ ఆసక్తి కలిగిందంటే ఖచ్చితంగా దాన్ని పొంది తీరాలి, నేను కాఫీ తాగే తీరాలి. ఈరోజంతా కాఫీ గురించి ఆలోచించావు. వెంటనే ఏమనిపిస్తుందంటే నాకు ఎందుకు ఇంత టార్చరు, నా మైండ్కి ఎందుకు ఇంత టార్చర్ అని చెప్పి వెంటనే కాఫీ తాగడానికి వెళ్ళిపోతావు. ఎక్కువ ఆసక్తి పెరిగిందంటే దాన్ని పొందే తీరాలి అన్నటువంటి ఒక భావన మనసులో ఏర్పడుతుంది. కామాత్ క్రోధోభిజాయతే. ఏమవుతుంది? ఒకవేళ గనుక నువ్వు పదే పదే దాని గురించి ఆలోచించి దాన్ని ఎలాగైనా పొంది తీరాలి, అది పొందకపోతే నాకు మనస్సుకు శాంతి లేదు అని నీకు అనిపించింది, కానీ పొందడంలో వైఫల్యం పొందావు. అంటే దాన్ని పొందలేకపోయావు, ఏదో ఇబ్బంది వచ్చేసింది, మొత్తానికి అనుకున్నది సాధించలేకపోయావు. వెంటనే విపరీతమైనటువంటి కోపం వచ్చేస్తుంది నీపైన, నీకు విపరీతమైనటువంటి క్రోధం వచ్చేస్తుంది, నీపైన నీకు వస్తుంది, పరిస్థితులపైన వస్తుంది, నీ యొక్క నీ యొక్క సాటి ఉద్యోగులపైన వస్తుంది, కుటుంబ సభ్యులపైన వస్తుంది, ప్రపంచం పైన వస్తుంది, దేవుడి పైన కూడా వస్తుంది. నేను కోరుకున్న కోరికలు తీరడమే లేదని చెప్పి చాలామంది కోరికలతో, అపారమైన విపరీతమైన కోరికలతో భగవంతుని పట్టాలను పెట్టుకొని పూజిస్తారు. ఆ కోరిక తీరకుండా దానికి వ్యతిరేకంగా ఏమైనా జరిగిందనుకోండి, వెంటనే దేవుని కూడా మార్చేస్తారు. వెంటనే మొత్తం స్తోత్రాలు మార్చేస్తారు, దేవుణ్ణి మార్చేస్తారు, పూజలు మార్చేస్తారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే అసలు తన ధర్మాన్నే వదిలేసి మతాన్ని కూడా మార్చేస్తారు. ఎందుకు? కోరికలు ఎక్కువగా కోరికలపైన చింతించి, కోరికలపైన ఆసక్తి పెరిగిపోయి దాన్ని ఎలాగైనా కోరిక తీర్చుకోవాలని బుద్ధి పుట్టి కోరిక తీరలేకపోతే ఇమ్మీడియట్గా క్రోధము, విపరీతమైన కోపం వస్తుంది. కోపం వస్తే ఏమవుతుంది? మన జీవితాన్ని సర్వనాశనం చేసే ఏకైక మూలకం ఇది, కోపం. కోపం వస్తే ఏమవుతుందంటే క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధం వచ్చిందంటే వెంటనే ఒక రకమైన సమ్మోహన స్థితి కలుగుతుంది. అంటే నీ యొక్క బుద్ధి స్టాప్ అయిపోతుంది. నీకు మామూలుగా పనిచేసే గ్రహణ శక్తి ఉండదు. ఇంకా నువ్వు తెలియని ఒక స్థితిలోకి వెళ్ళిపోతావు, అంటే తెలివిలేని స్థితిలోకి వెళ్ళిపోతావు. విపరీతమైన కోపం వచ్చేసేవానికి చుట్టుపక్కల ఏం జరుగుతుందో పరిసరాలను ప్రజెంట్ టెన్స్లో ఉండి గమనించే శక్తి ఉండదు. ఇలా సమ్మోహనం వచ్చేసి సమ్మోహనాత్ స్మృతి విభ్రమః. స్మృతి అంటే స్మరణ శక్తి. వీడు నా ఫ్రెండ్, వీడు నాకంటే పై అధికారి, వీడు నా బంధువు, నా కొడుకు, నా తమ్ముడు అనే బంధుత్వాలు చూసుకోడు, మంచి చెడ్డ చూసుకోడు, తనవారని పరాయి వారని చూసుకోడు, ఇళ్ళని వీధిని చూసుకోడు. విపరీతంగా ఊగిపోయి స్మరించే ఆ గుర్తు రాక, ఇది నా ఇల్లు, నా వారు, నా ఆఫీసు, నా ఉద్యోగం అన్నటువంటివి విషయం గుర్తు రాదప్పుడు. అంటే స్మరణ శక్తిని కోల్పోతావు. ఏవి? సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో. ఇలాగా స్మరణ శక్తిని కోల్పోయినావు. నువ్వు ఉన్న పరిస్థితి ఏంటో మర్చిపోయావు, నువ్వు ఉన్న ప్లేస్ ఏంటో మర్చిపోయావు, నువ్వు ఎవరితో ఉన్నావో, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నావో మర్చిపోయావు. అప్పుడు ఏమవుతుందంటే బుద్ధి నాశనం అయిపోతుంది. అంటే ఇక మంచి చెడులో నిర్ణయించుకునే శక్తిని కోల్పోతుంది బుద్ధి స్టాప్ అయిపోతుంది పనిచేయడం. అంటే పలానా దాంతో కొడితే వీడికి తగులుతుంది అని కూడా చూడవు, వీని ప్రాణానికి హాని అవుతుంది అని కూడా చూడవు, నేను ఈ విధంగా తిట్టేస్తే తర్వాత జీవితం ఏమైపోతుందని కూడా ఆలోచించవు. అంటే పర్యవసానం గురించి ఏమాత్రం ఆలోచించకుండా, మంచి చెడుల గురించి ఆలోచించకుండా, ధర్మాధర్మాల గురించి ఆలోచించకుండా ఒక మత్తులో, సమ్మోహనంలో నువ్వు నేరకృత్యాలు చేయడము
భయంకరమైనటువంటి అకృత్యాలు చేయడము, ధర్మ విరుద్ధమైనటువంటి పనులు చేయడం స్టార్ట్ చేస్తావు. అంటే నీ ధర్మానికి నువ్వు దూరంగా విసిరివేయబడతావు. చూడండి, ప్రపంచంలో నేరాలన్నీ క్రోధము వల్లే. క్రోధం వల్ల బుద్ధి నాశనం అయిపోయి ఏంటి మంచి ఏంటి చెడు ఏంటి నిర్ణయించుకోలేక కేవలం ఆ యొక్క ఎలాగైనా పొంది తీరాలన్నటువంటి సమ్మోహనంతో ప్రతి ఒక్కళ్ళు కూడా అత్యాచారాలు, అనాచారాలు చేస్తూ, దుర్మార్గాలు చేస్తూ నేరాలను పెంచుతూ ఉన్నారు. ఈ లోకము సర్వనాశనం అయిపోవడానికి కారణము ఇటువంటి క్రోధమే. క్రోధం దేనివల్ల కలుగుతుంది? పదే పదే దాని పట్ల ఆసక్తిని పెంపొందించుకోవడం వల్ల కలుగుతుంది. పదే పదే ఆ విషయాల గురించి చింతన ద్వారా కలుగుతుంది. ఈ విధంగా బుద్ధి నాశనం అయిపోయి నువ్వు నేరకర్మలు చేస్తే బుద్ధి నాశాత్ ప్రణశ్యతి. నశ్యతి అంటే నశించిపోవడం, ప్రణశ్యతి అంటే గొప్పగా నశించిపోవడం. అంటే ఏంటంటే నశించిపోవడం అంటే ఈ జన్మలో నశించిపోవడం. ఈ జన్మలో ఎలాగో నేరాలు చేసి అనాలోచిత కర్మలు చేసి ఆ కోపంలో ఊగిపోయి క్రోధంలో అల్లాడిపోయి అనేక రకాల దుష్కర్మలు చేసి ఈ జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. ప్రణశ్యతి అంటే ఈ జీవితంలో అనేక రకాల పాపకర్మలు చేయడం ద్వారా తర్వాత వచ్చే జన్మల్లో కూడా జీవితం నాశనం అయిపోతుంది. అంటే యావత్ జన్మల జీవితాన్ని కూడా నువ్వు సర్వనాశనం చేసుకుంటావు. కేవలము విషయ వస్తువుల గురించి ఎక్కువగా ఆసక్తితో ఆలోచించడం చేత. ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తే శూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కాబట్టి ఇంత జీవితాన్ని ప్రణశ్యతి నాశనం చేసుకునే దాని నుంచి నిన్ను రక్షించుకోవాలంటే మొదట బీజమైనటువంటి స్టార్టింగ్ పాయింట్ అయినటువంటి ధ్యాయతే విషయాన్ పుంసః, నువ్వు పదే పదే ఇంద్రియ విషయాల గురించి, కోరికల గురించి ఆలోచించడం తగ్గించుకో. మనస్సును అలా ఆలోచించనీయకుండా ఆ విషయం పైన ఆలోచన వచ్చినప్పుడల్లా నీ మనస్సును వైరాగ్యం వైపు, భగవంతుడి వైపు, సద్వస్తువు వైపు, ఆత్మ వైపు మళ్ళించి నువ్వు నీ మనస్సును సురక్షితంగా పెట్టుకో. ఈ ఇంద్రియ సంయమనం సాధించు. ఇది భగవంతుడు చెప్పినటువంటి సాధనా రహస్యం. కాబట్టి మనం దేన్ని చింతిస్తే అదే మనకు ప్రాప్తిస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో కష్టపడి మనం తొలగించుకోవాల్సినటువంటి ఒక భయంకరమైన దుర్గుణము క్రోధం. కోపం అంటే కొంతసేపటి తగ్గిపోతుంది. క్రోధం అంటే అది జన్మలకు కూడా కంటిన్యూ అవుతుంది. విపరీతమైన కోపాన్ని క్రోధం అంటారు. అంటే ఎక్కువ కాలం ఉండేదండి. అది భగవంతుడు చెప్తున్నాడు చివరి రహస్యం ఏంటంటే, ఇప్పుడు రెండు విషయాల గురించి, రెండు సాధనల గురించి తెలుసుకున్నాం. ఇంద్రియాలను విషయ వస్తువుల నుంచి నిగ్రహించడం, మనస్సులో ఇంద్రియ వస్తువులు లేకుండా, ఆలోచనలు లేకుండా నిగ్రహించడం. ఈ రెండు. మూడవ సాధన ఏంటంటే రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. 64వ శ్లోకం 2వ అధ్యాయం. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. అంతఃకరణమును వశమునందుంచుకున్న సాధకుడు రాగద్వేష రహితుడై ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను మనశ్శాంతిని పొందును. చూడండి, ఈ విధంగా ఎప్పుడైతే ఇంద్రియములను, మనస్సును నిగ్రహించుకొని మనస్సును బలం చేకూర్చుకుంటాడో, ఇంద్రియ సంయమనం చేకూర్చుకుంటాడో, దీన్ని అంతఃకరణమును వశమునందు ఉంచుకోవడం అంటారు. అంతఃకరణం అంటే లోపల నుండి పనిచేసేది. ఏది? మనస్సు, బుద్ధి. ఈ విధంగా మనస్సు, బుద్ధిని, మన యొక్క అంతఃకరణాన్ని మనము వశమునందుంచుకొని ఇటువంటి సాధకుడు ఇంద్రియముల ద్వారా విషయములు గ్రహించుచున్నను కూడా ఏం చేస్తాడు? వాటి యందు తగులుకొనడు, వాటికి చిక్కుకోకుండా మనశ్శాంతిని పొందుతాడు. ఈ రెండు సాధనలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఏమవుతుందంటే, మనస్సును కంట్రోల్ చేసేయడం, ఇంద్రియాలను కంట్రోల్ చేసేయడం. రాగద్వేష వినిక్తయిస్తూ అంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే రాగద్వేష వినిక్తయిస్తూ అంటే నువ్వు ఇంద్రియాలను కంట్రోల్ చేయడమే కాదు, మనస్సును కంట్రోల్ చేయడమే కాదు,
ఒకవేళ నువ్వు పొరపాటుగా ఏ విషయం పైన నీ దృష్టి పోతే కనుక దాని గురించి ఆసక్తి పెట్టుకోవద్దు, దాన్ని నువ్వు వ్యతిరేకించవద్దు, అంటే దాన్ని ద్వేషించవద్దు, దాన్ని కావాలనుకోవద్దు. ఈ విధంగా ఇది ఎలా సాధ్యమవుతుంది? ఒక వస్తువు గురించినటువంటి అనిత్యత్వాన్ని, దీని ద్వారా నేను పొందే సుఖం చాలా తాత్కాలికమైంది, ఇది ఎప్పటికీ నాకు సుఖాన్ని ఇవ్వదు. ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం, ఒక లడ్డూ తినడం చేత సుఖం వస్తుంది అనుకుంటాం, కానీ నిజానికి సుఖం వచ్చేది మనస్సు స్టాప్ అయిన దానికి సుఖం వచ్చింది, ఆత్మ వలన సంతృప్తి కలిగింది. లడ్డూ వల్ల విషయాల వల్ల సుఖం రావట్లేదు. ఈ విషయాన్ని గ్రహించి ఆ విషయం పట్ల ద్వేషము పెట్టుకోవద్దు, అదేవిధంగా ఆసక్తి పెట్టుకోవద్దు. రాగద్వేష వియుక్తైస్తూ అంటున్నాడు. అంటే విషయాల పట్ల ద్వేషం పెట్టుకోవడం కూడా నిజానికి దాని గురించి చింతించడమే. ఆ వస్తువు చాలా చెడ్డది, ఆ విషయం చాలా చెడ్డది, నాకు అవసరం లేదు 10 సార్లు నువ్వు అంటున్నావు అంటే మనసులో దాని గురించి కూడా చింతిస్తూ ఉన్నావు అని అర్థం. కాబట్టి మనస్సు ఖాళీ అయిపోవాలి అంటే, మనస్సు శుద్ధం అయిపోవాలంటే ఆ విషయాల గురించి రాగము ఉండకూడదు, అంటే ఆసక్తి ఉండకూడదు, దానిపైన ఇంట్రెస్టే ఉండకూడదు, నెగ్లిజెన్సీ ఉండాలి, నెగ్లిషియేషన్ ఉండాలి. కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయండి, దాని గురించి చింతించనూ వద్దు, అదేవిధంగా దానిపైన అటాచ్మెంట్ ఆసక్తి కూడా కలిగించుకోవద్దు. ఈ విధమైనటువంటి సాధన మూడవ సాధన. ఇలాంటి సాధన చేసిన వానికి అంటే రాగద్వేష వియుక్తయిస్తూ, అంటే ఈ విధంగా రాగద్వేషాలను కూడా పాటించకుండా, రాగద్వేషాలు లేకుండా ఇంద్రియాలను మనస్సును వశంలో ఉంచుకున్న వానికి సదా మనశ్శాంతి ప్రాప్తిస్తుంది అంటున్నాడు. సదా అతను ఎప్పుడూ మనశ్శాంతిగా, ఎటువంటి ఆందోళన లేకుండా మనస్సు చాలా అపారమైనటువంటి శక్తిని కలిగి ఉంటాడు. సంకల్ప మాత్రము చేత సమస్త ప్రపంచాన్ని కూడా తన కోసం పనిచేయించుకోగలుగుతాడు. కేవలం సంకల్పం చేత తనకు కావలసిన దాన్ని తన దగ్గరికి ఆకర్షింపజేసుకోగలడు. అంతటి అపారమైనటువంటి శక్తి కలుగుతుంది. మనస్సు బాగా శక్తివంతం అయిపోతే ఆటోమేటిక్గా మన కర్మేంద్రియాలు కూడా, మనం మాట్లాడితే ఆ మాట శక్తివంతం అయిపోతుంది, మనం చూసే చూపు శక్తివంతం అయిపోతుంది, మనం తాకే స్పర్శ ఎన్నో రోగాలను కూడా నయం చేసేస్తుంది. కాబట్టి చూడండి, ఇంద్రియాలను ఇష్టం వచ్చినట్లు వాడేస్తే అంతా జీవితం అంతా నష్టమే, శక్తిహీనతే. కానీ ఆధ్యాత్మిక సాధన ద్వారా, భగవంతుడు చెప్పినటువంటి సాధన ద్వారా కంట్రోల్ చేసుకుంటే నువ్వు ఎంత అపారమైనటువంటి శక్తివంతుడు అవడమే కాకుండా సకల సమృద్ధిని, సకల విజయాలను కూడా నువ్వు ప్రాప్తించుకోగలుగుతావు. నాస్తి బుద్ధిరయ ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే. మనః ప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నీ నశించును. ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైదొలగి పరమాత్మ యందు మాత్రమే పూర్తిగా స్థిరమగును. ఎప్పుడైతే నువ్వు ఎంత సెక్యూర్డ్గా నువ్వు ఒక మార్కెట్లో, ఒక ఎగ్జిబిషన్లో ఉన్నా కూడా, ఇంత అందమైనటువంటి ప్రపంచంలో ఉన్నా కూడా, అనేక రకాల విషయ వస్తువుల మధ్య ఉన్నా కూడా నువ్వు ట్రైనింగ్ ఇచ్చేసావు నీ మైండ్కు, కొన్నాళ్ళ పాటు ఇంద్రియాలను కంట్రోల్ చేసావు. అదే తరహాలో మనస్సును వాటి గురించి ఆలోచించకుండా మనస్సుకు ధ్యానం అలవాటు చేసావు. ఇప్పుడు మనస్సును ఇంద్రియాలను కంట్రోల్ చేసి నువ్వు ఏం చేసావంటే పూర్తిగా ఇంద్రియ సంయమనాన్ని సాధించావు. ఇలా సాధించిన తర్వాత నువ్వు ఆ వస్తువుల మధ్యకు పోయినా కూడా దాని పట్ల ఆసక్తి కలగదు, దాని పట్ల విరక్తి కూడా కలగదు. అంటే ఏంటి? ద్వేషము కలగదు, రాగము కలగదు. ఇటువంటి యోగి సదా అనేక ఆకర్షణల మధ్య ఉన్న, ప్రపంచం మధ్యలో ఉన్నా కూడా అతడు ఎటువంటి ఉద్వేగాన్ని పొందడు, సదా ప్రసన్న మనస్కుడై ఉంటాడు. ఈ యొక్క ప్రశాంతమైన మనస్సునే ఇక్కడ ప్రసాదము అంటున్నాడు. మనం సాధించుకోవాల్సినటువంటి భగవత్ ప్రసాదం ఇదే. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే. ఈ విధంగా మన ప్రసన్నతను పొందినటువంటి వ్యక్తి అతని దుఃఖములన్నీ నశింపజేసుకుని ప్రసన్న చిత్తుడైనటువంటి కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైదొలిగి పరమాత్మ యందు మాత్రమే పూర్తి స్థిరమగును. ఈ విధంగా మనస్సును క్లియర్ చేసుకుని, శక్తివంతం చేసుకుని సదా పరమాత్మ యందు స్థితం చేసుకుంటే కనుక నీ బుద్ధిని, దీన్ని ప్రసాదం అంటున్నాడు. మనం పొందాల్సినటువంటి ప్రసాదం అది గచ్చతి. ఈ యొక్క సాధన జీవితాలను తరింపజేస్తుంది, జీవన్ముక్తిని కలిగిస్తుంది.
సదా నిన్ను దుఃఖం నుంచి దూరం చేసి, నిరాశ నిస్పృహల నుంచి దూరం చేసి, శక్తిహీనత నుంచి దూరం చేసి, నీ వైపు లక్షలాది మంది జనులు నీ వైపుకు ఆకర్షితమయ్యేలా, ప్రపంచం నీ వైపుకు ఆకర్షితమయ్యేలా నిన్ను శక్తివంతులను చేస్తుంది. నిన్ను ఈ యొక్క భూమండలం పైన గొప్ప శక్తివంతునిగా చేయించి, నీ చేత పరమోత్కృష్టమైనటువంటి సంకల్పాలు చేయించి, ఆశయాలు చేయించి, నీ ద్వారా ప్రపంచానికి గొప్ప మేలు కలిగిస్తుంది. కాబట్టి అన్ని రకాలుగా మంచి జరగాలంటే, అన్ని రకాలుగా జీవితం తరించిపోయి జీవన్ముక్తిని పొందాలంటే, చరిత్రలో నిలిచిపోవాలంటే, మరణించినా జీవించాలనుకుంటే మనము ఇంద్రియ సంయమనాన్ని, మనోనిగ్రహాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని సాధించి తీరాల్సి ఉంటుంది. ఆ ప్రసాద స్థితిని పొందాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని సాధనలో మీరు పరిపక్వత సాధిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. నమస్తే.